ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటా ఉంది, కానీ ఇలా ఆదాయాలు ఇచ్చే సింగరేణి పైనే వాళ్ళ వైఖరి చూస్తూ ఉన్నట్లు. సింగరేణి సంస్థ యొక్క కార్మికుల కష్టార్జితంతో తీసినటువంటి బొగ్గును వాళ్ళు ప్రాణాలను అరిచేటు పెట్టుకొని బొగ్గు తీస్తూ ఉన్నారు. ఆ బొగ్గు డబ్బులు ఇవ్వట్లేదు. కరెంటు జైపూర్లో కరెంటు తయారు చేస్తున్నాం, సింగరేణి బొగ్గు ద్వారా మేమే కరెంటు తయారు చేస్తున్నాం. ఆ కరెంటు డబ్బులు ఇవ్వట్లేదు. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా డబ్బులు ఇవ్వకుండా సింగరేణిని మొత్తం కూడా నిర్వీర్యం చేయడానికి, ఆర్థికంగా సంక్షోభంలో నెట్టడానికి గురి చేస్తూ ఉన్నారు. కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే ఇవాళ డబ్బులు లేని పరిస్థితి. సింగరేణికి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఖాళీ అయిపోయినాయి. బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తీసుకొచ్చి, వడ్డీ తీసుకొచ్చి జీతాలు బత్యాలు మెయింటెనెన్స్కి చేయాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రభుత్వం అసలు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు పక్కకు పోయినాయి. కనీసం సింగరేణిని మా ప్రాణానమయం బతకడానికి కూడా ఇబ్బందికర పరిస్థితికి నెట్టుతా ఉంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మేము జెన్కో ట్రాన్స్కో మీద ఎందుకు అడుగుతున్నామంటే, మా అధికారులను అడిగితే జెన్కో ట్రాన్స్కో వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని అంటున్నారు. అందుకనే మేము వీళ్ళ దగ్గర తెలుసుకోవాలని చెప్పేసి ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు వీళ్ళు కూడా సమాధానం కరెక్ట్గా చెప్పకపోతే వీళ్ళకి బొగ్గు కానీ కరెంటు కానీ సింగరేణి యాజమాన్యం మొత్తం నిలుపుదల చేస్తాం. మా బొగ్గు మా కరెంటుతోని నువ్వు ఇవాళ పేరొక్కళ్ళది ఊరొక్కళ్ళది నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి పీడిస్తున్నాం అది అని చెప్తా ఉంది. మా కంపెనీ ఏం చేస్తున్నారు? దాదాపు 40,000 మంది పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు 27,000 మంది, వీళ్ళ మీద ఆధారపడ్డటువంటి అనేక మంది కుటుంబాలు, మొత్తం ఈ కోల్ బెల్ట్లో దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి మొత్తం అందరినీ గెలిపించినాం. ఈ యొక్క సింగరేణి కోల్ బెల్ట్లో ఉన్నటువంటి కార్మికులందరూ ఉందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రాష్ట్రం అప్పులు ఉంటే మాకు బొగ్గు డిమాండ్ ఉంది కదా, పక్కన వేరే అమ్ముకుంటాం. మా బొగ్గును బలవంతంగా నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఇతర దేశాల నుంచి 200 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంటున్నటువంటి ఈ దేశం డిమాండ్ ఉన్నది, కరెంటుకి అవసరం ఉన్నది. మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటామంటే లేదు మాకే ఇవ్వాలంటున్నారు. ట్రాన్స్కో జెన్కో వాళ్ళ ద్వారా తీసుకొని ఈరోజు వాళ్ళకి పైసలు లేదని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మా పరిశ్రమను ఏం చేయాలి? తెలంగాణలో ఉన్నటువంటి అతి పెద్ద పరిశ్రమ, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సంస్థ, అట్లాంటి సంస్థని ఈరోజు నిర్వీర్యం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. గతంలో కేసీఆర్ సింగరేణిని ఫస్ట్ పట్టడానికి ప్రయత్నం చేస్తే కార్మికులందరూ బుద్ధి చెప్పినారు, ఫామ్ హౌస్కి పరిమితం చేసిన ఆయన్ని. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విధానాన్ని కొనసాగితే భవిష్యత్తులో ఈయనను కూడా ఫామ్ హౌస్కు పరిమితం చేస్తారు కార్మికులు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కార్మికుల కష్టార్జితాన్ని కార్మికులు బొగ్గుగని కార్మికులు కళ్ళెర చేస్తే మీరు భస్మం అయిపోతారు. అందుకనే మా డబ్బులు మాకు రావాల్సినటువంటి 46,000 కోట్లు మాకు ఇవ్వండి, రాజకీయ జోక్యాన్ని తగ్గించండి, మా సంస్థని మా పాడాన మమ్మల్ని బతకనియండి అని డిమాండ్ చేయడానికి ఈరోజు మేము వచ్చాం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, లేకపోతే వాళ్ళకి తగిన గుణపాఠం తెలియజేస్తా ఉన్నాం. ఇది మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు. ఒకసారి ఫైనల్గా వారితో మాట్లాడించి ముగిద్దాం. ఏం చెప్తారు ప్రభుత్వానికి మీ డిమాండ్స్? సింగరేణికి రావాల్సిన 46,000 కోట్ల రూపాయలు జెన్కో ట్రాన్స్కో బాకీ ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణికి బాకీ ఉన్నారు. ఆ డబ్బులు రాకపోవడం మూలంగా సింగరేణిలో గన్నులు నడిచే పరిస్థితి లేదు. గన్నులలో పనిచేసే వారికి ప్రత్యేకంగా పనిముట్లను కూడా సప్లై చేసే పరిస్థితి లేదు. దానివల్ల సింగరేణి కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదే కాదు, ఒక పక్కన బొగ్గ బావులు అయిపోయినాయి. మీరు 46,000 కోట్ల రూపాయలు మాకిస్తే మా బావులు మేము తవ్వుకుంటాం, కొత్త రిక్రూట్మెంట్ వస్తుంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి సింగరేణి కాపాడుకోవాలనేది మా తాపత్రయంతోనే ఈరోజు చౌదముతో ధర్నా ఏర్పాటు చేశాం. ఇది ఓవరాల్గా వారు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి కూడా. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి ఇవాళ ఏదైతే ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ సౌదా సంబంధించిన ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. సిఐటియు నేతలంతా కూడా ఖచ్చితంగా 46,000 కోట్లు ఇవాళ పెండింగ్ బకాయిలు ఉన్నాయి సింగరేణిలో, అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి, లేకపోతే మా నిరసనలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగవు, ముందుకెళ్తా ఉంటామంటూ కూడా ఇక్కడ సిఐటి నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, పోలీసులు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు. వీటిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే చాలా ట్రాఫిక్ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి వీరు రోడ్డు మీదనే బైఠాయించారు. ఆ నేపథ్యంలో ఇక్కడ కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఇటు వీరిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ వెహికల్ కూడా రెడీ చేశారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా దాదాపు 2.5 ఏళ్ల నుంచి కూడా
విడుదల కానున్నటువంటి 46,000 కోట్లకు సంబంధించి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో సింగరేణికి సంబంధించి వెంటనే విడుదల చేయాలి. సింగరేణి ఎంప్లాయీస్ కోసం ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ అనేక దఫలాలుగా సంబంధించిన మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, వారందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. ఆ నేపథ్యంలోనే ఇంత భారీ ఎత్తున నిరసన ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. తక్షణమే స్పందించకపోతే రానున్న రోజుల్లో భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే, వచ్చి బకాయిలను చెల్లించాల్సిందే అంటూ కూడా సిఐటియు నేతలు చెప్తున్నటువంటి అంశం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు సల్మాన్ రావుతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, కడప నుంచి.